వైకుంఠ ఏకాదశి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలకు భక్తులు భారీ తరలివచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శన భాగ్యం కలిగింది. తిరుమలలో స్వామివారికి కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరద్వార దర్శనం కోసం వేకువజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున స్వామివారికి శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలతో పాటు అభిషేకం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సామాన్యులతో పాటు ప్రముఖులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని పట్టణాలు, గ్రామాల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ద్వారకా తిరుమల దత్తత దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని ఉత్తరద్వార దర్శనంలో కొలువు తీర్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలోని అమ్మవారిని భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. సత్తెనపల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగింది. రాజధాని ప్రాంతం వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి భక్తులు వైకుంఠనాథుణ్ణి దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి అలంకరణలు స్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. అమలాపురం, అయినవిల్లి, అప్పనపల్లి, వాడపల్లి, అంతర్వేది, అంబాజీపేటలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రధాన రహదారిలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. అనంతపురం పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీకంఠం వెంకటేశ్వర స్వామి ఆలయం, హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఊరేగించారు. భక్తులు వేకువజాము నుంచే స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకుని పరవశించిపోయారు.